ఒక జనమును విడిపించడానికి ఎలాంటి ప్రయత్నము ఎప్పుడైనా ఎవరైనా చేసిన, ఏ దేవుడైనా చేసిన, నేను చేశాను మీకోసం. ఇశ్రాయేలు జనం కోసం దేవుడు చేసినటువంటి కార్యములు తెలియచేసినటువంటి సందర్భం. కాబట్టి పరమ తండ్రి మాట్లాడుతున్నాడు అనమాట. ఏమన్నమాట? ఎలాంటి ప్రయత్నం చేసిన అయితే యెహోవా దేవుడనియు ఆయన తప్ప మరి ఒకడు లేడనియు నీవు తెలుసుకొనినట్లు అది నీకు చూపబడెను. నీకు బోధించుటకును ఆయన ఆకాశం నుండి తన స్వరమును నీకు వినిపించెను. భూమి మీద తన గొప్ప అగ్నిని నీకు చూపినప్పుడు ఆ అగ్ని మధ్య నుండి ఆయన మాటలను నువ్వు వింటివి అని చెప్పేసేసాడు. అందువలన గ్రంథంలో తెలియచేసే సమాచారాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, ఐగుప్తు అని చెప్పబడుతున్నటువంటి ఇనప కొలిమిలో బాధించబడుతున్నటువంటి ఇశ్రాయేలు జనాంగాన్ని విడిపించడానికి దేవుడు భీకరమైన కార్యములను, శోధనలు చేతను